హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా మేము శ్రీశైలం వెళ్ళామని చెప్పేసి. సో శ్రీశైలం టెంపుల్తో పాటు మేము కొన్ని కవర్ చేసామన్నమాట. సో ఒకటే వ్లాగ్లో పెడితే ఒక 30 minutes వ్లాగ్ వస్తుంది. సో అంత వ్లాగ్ చూసే ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు కదా, నాకు కూడా ఉండదు. అందుకే దీన్ని నేను 2 parts చేశాను అనమాట. సో ఫస్ట్ పార్ట్లో ఓన్లీ శ్రీశైలం స్టార్ట్ అవ్వడం వెళ్ళడం మాత్రమే ఉంది. అండ్ సెకండ్ పార్ట్లో మేము సాక్షి గణపతి అండ్ మైసగండి ఈ 2 ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో అవన్నీ ఇక్కడ మనం కవర్ చేద్దాము. ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకొని డైరెక్ట్గా సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇది మనకి ఆన్ ది వేలో ఉంటుంది. ఇక్కడైతే ఇంకా అర్చన చేయించుకుందామని చెప్పేసి అర్చన టికెట్ కూడా తీసుకున్నాము. సో ఇక్కడ మనకు దగ్గరికి వెళ్ళాక మొబైల్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇంకా అందుకే నేను వీడియో క్లిప్ తీయలేదు, దేవుడు ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి. ఇంకా అర్చన చేయించుకున్నాం అందరం. ఇంకా ఏ గుడిలో అర్చన చేయించుకోలేదు, ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది మాకు. సో అర్చన చేయించుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఈవెన్ శ్రీశైలం టెంపుల్ కూడా నాకు చాలా నచ్చింది. ప్రశాంతంగా ఉంది, స్పేషియస్గా ఉంది. అండ్ మనకు టెంపుల్ అంటేనే తెలియని పీస్ వస్తుంది కదా. సో నాకైతే టెంపుల్కి వెళ్ళడం చాలా ఇష్టము, ఎందుకంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. విల్ బీ గోయింగ్ త్రూ విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్ కదా, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఏదో రన్ అవుతూ ఉంటుంది మన మైండ్లో. బట్ ఎండ్ ఆఫ్ ద డే టెంపుల్కి వెళ్ళామంటే ఆ వైబ్ వల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, మనకు దిండి దగ్గర రిజర్వాయర్ ఉంది కదా, అక్కడ చేపలు అమ్ముతారని చెప్పేసి అక్కడే వాళ్ళే చేయిస్తారు మనకు ఫ్రై. సో మా వాళ్ళు అక్కడ తీసుకున్నారనమాట, ఫ్రై చేయించుకున్నారు. శ్రవణ్ వాళ్ళు ఒక చేప తీసుకొని, మామూలుగా పెద్ద చేప తీసుకున్నారులేండి, 11 pieces దాకా వచ్చింది. సో వీళ్ళందరూ తింటున్నారు, నేను కీర్తన మాత్రమే తినలేదు ఆ రోజు ఏకాదశి అని చెప్పేసి. సో ఏకాదశి 9:20 వరకు ఉంటుంది అనమాట నైట్. సో అది అయిపోయాక తిందాంలే అని మేము ఇంకా కామ్ అయిపోయాము. మా శ్రవణ్ మాత్రం వైఫ్ తినకపోయినా పర్లేదు అన్నట్టు మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకా నన్ను ఊరిస్తూ తింటున్నాడు కావాలా అని. సో మా శ్రవణ్ అంతే, ఎప్పుడు నేను సతాయిస్తూనే ఉంటాడు. వివర్ లైక్ టామ్ అండ్ జెర్రీ కపుల్ అనమాట. ఇంకా అక్కడ నుంచి ఇంకా మేము డైరెక్ట్గా మనం ఘాట్ రోడ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసామన్నమాట. అసలు మాకు ఆన్ ది వేలో ఎక్కడ టిఫిన్స్ దొరకలేదు, ఎక్కడ చూసినా బజ్జీలు బోండాలు ఇవే ఉన్నాయి. ఇంకా జర్నీ చేయాలి కదా ఒక 5 hours. సో మనం అంటే బజ్జీలు బోండాలు తింటే అరగదని చెప్పేసి ఇంక ఇక్కడ మేము శ్రీ వశిష్ట సంథింగ్ ఎక్కడో ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది, అక్కడ బండి మీద దోశలు అమ్ముతుంటే అది తీసుకున్నాం. నేనైతే మధ్యాహ్నం కూడా లంచ్ చేయలేదు, మేము మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్టే మధ్యాహ్నం అక్కడ గుళ్ళు ప్రసాదం ఇస్తారు కదా, కొనుక్కున్నాం మేము లడ్లు, అవి తిన్నాం అంతే. సో ఇక్కడ అయితే నేనైతే మంచిగా 2 వడలు ఒక మసాలా దోశ లాగిచ్చేసాను. అంత ఆకలేస్తుంది నాకు మధ్యాహ్నం లంచ్ అయ్యింది. ఇంకా అందరం లంచ్ లంచ్ కమ్ స్నాక్ అనుకోవచ్చు దీన్ని. అలా మేమైతే మా ఫుడ్ కానిచ్చేసామన్నమాట అరౌండ్ 6:30 అలాగా, బికాస్ నైట్ మళ్ళీ లేట్ అయింది కదా. సో ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పేసి ఇక్కడ తినేసామన్నమాట. అసలు మాకు ఆన్ ది వేలు ఎక్కడా కనిపించలేదు ఫుడ్ కోర్ట్సే, ఫైనల్గా ఇక్కడ కనిపించింది. అందుకే ఇంక ఇక్కడ ఆగి తినేసి మళ్ళీ మేము మైసగండి ప్లేస్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఆ ప్లేస్కి అయితే కరెక్ట్గా టెంపుల్ ఇంకొక 10 minutesతో క్లోజ్ చేస్తారంటే అప్పుడు వచ్చాం లాస్ట్ హారతికి. ఫైనల్గా లాస్ట్ హారతి తీసుకొని ఇంకా మేము వచ్చేసాక టెంపుల్ అయితే లాక్ చేశారనమాట. బట్ నైట్ 11:30 అయినా కూడా జనాలు వస్తూనే ఉన్నారు. అంటే బయట నుంచి ముక్కొని వెళ్ళిపోతున్నారు, బికాస్ లోపల లైట్స్ ఆన్ చేసి పెట్టారు కాబట్టి. అండ్ ఇక్కడ అమ్మవారు అయితే నాకు ఎందుకు కొంచెం లైక్ నేను ఎప్పుడు ఇలాంటి టెంపుల్ చూడలేదన్నమాట. అంటే ఇలా ఉండే అమ్మవారి టెంపుల్ చూడలేదు. శ్రవణ్ అయితే చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాడంట, శ్రవణ్ వాళ్ళ దగ్గర ఫోటో కూడా ఉంటుంది, అప్పుడైతే అసలు డెవలప్ అవ్వలేదంట. బట్ స్టిల్ ఈ అమ్మవారి దగ్గర అందరూ వచ్చి చూసుకొని వెళ్తారంట, దర్శనం చేసుకొని చాలా మంచిది అని చెప్తారంట. సో శ్రీశైలం వెళ్ళిన వాళ్ళందరూ ఈ టెంపుల్కి అయితే వెళ్ళే వెళ్తారు. అసలు మేము వెళ్ళిన రోజు కూడా నైట్ 11:30 వరకు కూడా వస్తూనే ఉన్నారు జనాలు అనమాట. అసలు ఎంతో క్రౌడ్ వస్తున్నారా అంటే ఇక్కడ మంచిగా మనకు ప్లేస్ ఉంటుంది గుడి ముందర, అక్కడ మనం బండ్లన్నీ పెట్టేసుకొని మన డిన్నర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వండిపించుకోవచ్చు. సో అలాంటి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సో ఎవరైనా టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ స్టాప్ తీసుకుంటారనమాట, ఇక్కడ దర్శనం చేసుకొని ఫైనల్గా ఇంకా ఫుడ్ తినేసి బయలుదేరిపోతారనమాట. సో ఇక్కడ అమ్మవారు అయితే నాకెందుకు కొంచెం భయం అనిపించింది చూడగానే. నేను ఎప్పుడు అలాంటి రూపం ఉన్న అమ్మవారిని చూడలేదనమాట. సో కొంచెం భయంగానే అనిపించింది. బట్ స్టిల్ అమ్మవారు కదా, సో భయం పడకూడదు అని చెప్పి ఇంకా దండం పెట్టుకొని వచ్చేసాను. బట్ శ్రవణ్కి అయితే ఈ టెంపుల్తో
టెంపుల్తో మెమరీ ఉందని చెప్పాడనమాట. సో ఇలా చిన్నప్పుడు వాళ్ళు వెళ్ళారంట. అసలు ఓన్లీ టెంపుల్ మాత్రమే ఉందంట, ఇంత డెవలప్మెంట్ అసలు లేదని చెప్పాడు శ్రవణ్ అయితే. అసలు మొత్తం గుట్టలుగా అడవిలాగా ఉండేదంట ఈ టెంపుల్. బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో బాగానే డెవలప్ చేశారని చెప్పాడు శ్రవణ్ అయితే. ఒక 20 years బ్యాక్ ఏమో వెళ్ళాడంట ఈ టెంపుల్కి. మధ్యలో ఒక్కసారి ఫ్రెండ్స్తో వెళ్ళినట్టు గుర్తని చెప్పాడు. సో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ సెడ్. సో ఇంకా అక్కడ దర్శనం అయిపోయింది. కరెక్ట్గా లాస్ట్ హారతికి వెళ్ళాం మేము. సో నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ కొన్ని వీడియోలు ఫోటోలు అనేవి తీసుకున్నాం. అండ్ లాస్ట్లో హారతి ఇచ్చేటప్పటికి అమ్మవారికి నిమ్మకాయ మాల వేస్తారు కదా, సో నిమ్మకాయ మాల కుంకుమ ఇచ్చారు. ఇంకా అదైతే నేను తీసుకోలేదు, మర్చిపోయాను వ్లాగింగ్ చేసుకుంటూ. మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకొని వచ్చాను. నేను వచ్చేటప్పుడు గుడి లాక్ చేసేసారు ఒక సైడ్, మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామన్నమాట. సో ఇంకా దర్శనం చేసుకొని మేమైతే ఇంకా కార్ దగ్గరికి వచ్చేస్తున్నాము. శ్రవణ్ వాళ్ళు అయితే వండిపించుకున్నారు బగారా రైస్, ఆ తర్వాత చికెన్ కర్రీ అనమాట. అక్కడే వండుతారనమాట. మనము క్వాంటిటీ చెప్పామంటే జస్ట్ చికెన్ కొనిచ్చామంటే వాళ్ళే థింగ్స్ అన్నీ కొనుక్కొని మనకు వండిచ్చేస్తారు. బట్ దే విల్ ఛార్జ్ మోర్, మనం బాగా బేరం ఆడాలి. మాకైతే లైక్ 1 kg చికెన్కి ఆవిడ అరౌండ్ 700 to 800 ఛార్జ్ చేసింది. యాక్చువల్గా 900 అడిగింది. శ్రవణ్ వాళ్ళు వద్దు మాకేం అవసరం లేదు, నలుగురు ఎందుకు అంత 1 kg కానీ ఇంకా చాలాసేపు బేరం ఆడితే ఫైనల్గా తను 750 ఆ రేంజ్కి మనకు బేరం ఆడిచ్చారనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము శ్రీశైలం నుంచి వచ్చే దారిలో ఎండు చేపలు, ఎండ్రొయ్యలు, రొయ్య పొట్టు, అలాగే చికెన్ పిక్కల్ కాదు ఫిష్ పిక్కల్, ఇవన్నీ కొనుక్కొచ్చామన్నమాట. సో అది నేను వ్లాగ్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా, బట్ వీడియో క్లిప్స్ మిస్ అయ్యాయి. అండ్ ఇక్కడ మేము దర్శనం చేసుకొని వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసము. అప్పుడు ఇంకొక బ్రదర్ వెళ్ళేసి కేక్ తెచ్చారనమాట. ఇక్కడ మీకు వీడియో చూసి తీస్తున్నారు కదా, అన్నే వెళ్ళి కేక్ పట్టుకొచ్చాడు. అక్కడెక్కడ బేకరీ లేవు, పాపం ఫుల్ తిరిగి నా కోసం కేక్ పట్టుకొచ్చాడు అనమాట. సో స్వీట్ ఆఫ్ హిమ్. సో నాకు శ్రవణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అన్నలే అనమాట. అందరూ బాగా ట్రీట్ చేస్తారు సిస్టర్ లాగా. సో అంటే మామూలుగా బాండింగ్ ఉండదు కదా, బట్ వెన్ ఎవర్ వి క్యాచప్ విల్ లైక్ అందరం మంచిగా ఫ్రెండ్లీగా జోకులు వేసుకోవడం కానీ, లైక్ ఓన్ బ్రదర్స్ ఎలా ఉంటామో అలా ఉండొచ్చు. వాళ్ళు నాకు ఆ స్పేస్ ఇచ్చారు. ఈవెన్ శ్రవణ్ కూడా నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చాడనమాట. సో ఇంకా వాళ్ళు కేక్ పట్టుకొచ్చారు, బటర్స్కాచ్. సో బటర్స్కాచ్ కేక్ చాలా బాగుంది టేస్ట్. ఆ చుట్టుపక్కల అక్కడ బేకరీ లేదు. పాప మా అన్న చాలా దూరం వెళ్ళి కేక్ పట్టుకొచ్చారనమాట. మేము ఆల్రెడీ ఫుడ్ కుక్ చేయించుకుంటున్నాం కదా, అది వచ్చే లోపల అట్లీస్ట్ కేక్ అన్నా పట్టుకొస్తా కదా అని చెప్పి అన్న వెళ్ళారు. అండ్ వీడియో కాల్ ఇంకొక అన్న కూడా ఉన్నారు, ఆ అన్న లండన్లో ఉంటారనమాట. సో అందరూ కలిసి నా బర్త్డేని చాలా బాగా సెలబ్రేట్ చేశారు. నాకు ఫ్యామిలీ గుర్తు రాకుండా చేశారనమాట. ఈవెన్ దో నేను ఎప్పుడు బర్త్డే ఉన్నా ఇంటికి వెళ్ళిపోతాను, అస్సలు ఉన్నాను అనమాట. హాస్టల్లో కానీ ఆఫీస్కి కానీ వెళ్ళాను. అలాంటి పర్సన్ నేను. ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకోవాలి బర్త్డే అంటే అనేసి. బట్ పెళ్ళాక ఈ 2 yearsగా నేను అసలు ఇంటికి వెళ్ళలేకపోయాను. బట్ శ్రావణ్ విల్ మేక్ షూర్ నేను హ్యాపీగా ఉండాలి ఆ రోజు అని చెప్పి హీ విల్ సెలబ్రేట్ నైస్లీ అనమాట. సో మేము ఎలా అంటే ఒకరికొకరు ఆ స్పేస్ ఇచ్చుకుంటాము, ఒకరు అంటే లైక్ చీరప్ చేసుకుంటాం అనమాట. సో తిను శ్రావ్య, ఇంతకుముందు చెప్పించాను కదా, తను కీర్తన అనమాట. వీళ్ళిద్దరు నాకు మంచి కంపెనీ. నేనైతే లిటరలీ వెయిట్ చేస్తున్నా ఈ అన్న వాళ్ళకి పెళ్ళి ఎప్పుడైద్దా అని. బికాస్ వీళ్ళు ఎప్పుడు చూసినా ట్రిప్కి వెళ్తూ ఉంటారు, నన్ను తీసుకెళ్ళరు. బికాస్ నేను ఒక్కదానే కదా అమ్మాయిని, ఇంకా అందుకే తీసుకెళ్లరు. ఎప్పుడు అడిగినా వాళ్ళకు కూడా పెళ్ళవని వాళ్ళ వైఫ్స్ వస్తే అప్పుడు అందరం కలిసి కప్పుల్గా వెళ్ళొచ్చులే అని చెప్పి శ్రవణ్ ఇగ్నోర్ చేసేవాడు. బట్ స్టిల్ ఓకే, వాళ్ళు బాయ్స్ ట్రిప్కి వెళ్తారులా, ఎంజాయ్ చేస్తారులా, నేను కూడా గమనం అయిపోయేదాన్ని. ఇప్పుడైతే ఇంక వీళ్ళకి పెళ్ళి అయిపోయింది కాబట్టి మంచిగా మేము కపుల్స్ అందరం కలిసి మంచిగా ట్రిప్లు వేస్తున్నాం అనమాట. సో వాళ్ళన్నా వెయిట్ చేస్తారో లేదు తెలియదు, కానీ వాళ్ళ పెళ్ళి కోసం నేనైతే ఎలా వెయిట్ చేశాను అంటే అలా వెయిట్ చేశాను. సో అది వాళ్ళకి కూడా తెలుసు. ఇంకా వాళ్ళిద్దరు కూడా నాకు మంచి సింక్ అనమాట. సో మంచి ఫ్రెండ్స్ అయ్యారు నాకు వాళ్ళిద్దరు చాలా తక్కువ టైంలో. మేమందరం కలిసామంటే ఇంకా గోలగా ఉంటుంది. మనకు ఫ్యామిలీ తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇలా ఫ్రెండ్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరి లైఫ్లు వాళ్ళవి అయిపోతూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ మనం ఎలా చూస్తామంటే మనల్ని వాడుకొని వదిలేసే వాళ్ళే ఉంటారు. బట్ కొన్ని ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా లైఫ్ లాంగ్ ఉంటాయి అనమాట. సో శ్రవణ్కి ఉన్నారు అలాంటి ఫ్రెండ్స్. టచ్ వుడ్ ఎప్పుడు వీళ్ళందరూ ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. సో అలా నా బర్త్డే అయితే ఈసారి చాలా బాగా సెలబ్రేట్ చేశాడు శ్రవణ్. నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యాను అనమాట. నాకైతే ఇంటికి వెళ్ళలేదు అని ఒక బాధ ఉండేది. బట్ శ్రవణ్ ఇలా మంచిగా సెలబ్రేట్ చేశాడు కదా, సో అది కొంచెం వ్యానిష్ అయిపోయింది అనమాట. మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం నా బర్త్డే రోజున. అండ్ అలా ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి 2 అయిపోయిందనమాట. సో నెక్స్ట్ డే ఆఫీస్ ఉంటుంది కాబట్టి అలా ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్. Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow,
This vibe